టీడీపీ యువనేత నారా లోకేష్ రెడ్ బుక్ మొత్తం వైసీపీ నేతల పేర్లతో ఫుల్ అయిపోయింది అనుకుంటున్న తరుణంలో టీడీపీ సింపథైజర్నని చెప్పుకునే ఓ మాజీ ఐపీఎస్ పేరు కొత్తగా యాడ్ అయిందన్న వార్తలు సంచలనంగా మారాయి. తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు సన్నిహితుడైన కారణంతో పాటు వైసీపీ జగన్ హయాంలో వేధింపులకు గురయ్యాడన్న ఒకే ఒక కారణంతో ఆ రిటైర్డ్ అధికారికి ఏదో ఒక నామినేటెడ్ పోస్ట్ ఇవ్వాలని చిన్నబాబు భావించారట. కానీ నా అనుభవం సీనియారిటీకి తగ్గ పోస్ట్ ఇవ్వకుండా నామకే వాస్తే పదవితో ఏదో ముష్టి వేస్తే తీసుకునేందుకు నేనే ఆషామాషీ మనిషిని కాదు, పోలీస్ వ్యవస్థను శాసించిన ఆఫీసర్నంటూ ఆ అధికారి భీష్మించు కూర్చున్నాడని టాక్. దీంతో తనకు తగిన గౌరవం ఇవ్వని చంద్రబాబు సర్కార్పై దుమ్మెత్తి పోసేందుకు ఈ రెబల్ ఆఫీసర్ స్కెచ్ రెడీ చేసుకున్నట్ట. తన సన్నిహితులైన మీడియా అధినేతలను కూడా రంగంలోకి దించి ఏపీ సీఎంని ఏకి పారేసే పనిలో పడ్డాడని టాక్. ఇంతవరకు ఆ రిటైర్డ్ ఆఫీసర్ వ్యవహారాన్ని చూసి చూడనట్లు వదిలేసిన లోకేష్ ఇప్పుడు ఆయన పేరును రెడ్ బుక్లో యాడ్ చేశాడని సమాచారం. మరి రాబోయే రోజుల్లో చిన్నబాబు రివెంజ్ ఏ రకంగా ఉండబోతోందోనని తెలుగు తమ్ముళ్ళు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు సీఎంగా పనిచేసినప్పుడు ఆయన కోటరీలో కీలకంగా వ్యవహరించిన వారిలో అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావు పేరు ప్రధానంగా చెప్పుకోవాలి. గతంలో చంద్రబాబు ఏ ఐపీఎస్ అధికారికి ఇవ్వనంత ప్రాధాన్యత ఏబీవీకి ఇచ్చారంటే అప్పట్లో ఈయన హవా ఏ స్థాయిలో ఉండేదో ఊహించుకోవచ్చు. సీఎం క్యాంప్ ఆఫీస్ గడప దాటాలంటే ఏబి వెంకటేశ్వరరావు చెబితే గాని కదలరంటూ అప్పట్లో చంద్రబాబుపై సెటలు వేసిన సందర్భాలు ఉన్నాయి. అంతగా చంద్రబాబు ఏబీవీని నమ్మేవారు. ఇంకా చెప్పాలంటే కేవలం పోలీసుల బదిలీల విషయంలోనే కాదు, ఏపీలో జరిగే ప్రతి ట్రాన్స్ఫర్ కూడా ఏబి వెంకటేశ్వరరావు కనుసన్నల్లోనే జరిగేదని అప్పట్లో టాక్ నడిచింది. పాలనా వ్యవహారాల్లో చంద్రబాబు సర్కార్ తనకు ప్రాధాన్యమిస్తుందని గ్రహించిన ఏబీవీ మెల్లగా పొలిటికల్ మ్యాటర్స్ లో జోక్యం చేసుకోవడం మొదలుపెట్టారు. చివరకు వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలను లాబియింగ్ చేసి పార్టీ ఫిరాయించే విధంగా వారిని ప్రలోభపెట్టి తెలుగుదేశంలో చాలా మంది ఎమ్మెల్యేలను చేర్చడంలో ఏబి వెంకటేశ్వరరావుది కీలక పాత్ర అనే విషయం అందరికీ తెలిసిందే. హైదరాబాద్కు చెందిన తన గాడ్ ఫాదర్ గా భావించే వ్యక్తి ద్వారా ఏబి వెంకటేశ్వరరావు ఈ ఫిరాయింపు బాగోతాన్ని నడిపారని అప్పట్లో వార్తలొచ్చాయి. ఈ కారణం చేతనే వైసీపీ అధినేత జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే మొదట ఏబీవీని టార్గెట్ చేశారన్నది ఫ్యాన్ పార్టీ నాయకుల వాదన. వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్పించడంలో కీలక పాత్ర పోషించడంతో చంద్రబాబు వద్ద ఏబీవీ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. చివరకు వారసుడు లోకేష్ చెప్పే మాట కంటే ఓ సందర్భంలో ఏబీవీ మాటకు చంద్రబాబు ప్రియారిటీ ఇచ్చారన్న టాక్ నడిచింది. ఇంతగా ఏబీవీని నమ్ముకుంటే ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఎన్నికల సమయంలో ఆయన ఇచ్చిన నివేదికలు తారుమారయ్యాయనే అభిప్రాయం లోకేష్ లో బలంగా పాతుకుపోయిందట. అంతేకాకుండా ఏపీకి స్పెషల్ స్టేటస్ నినాదాన్ని తెరపైకి తెచ్చి బీజేపీతో తెగదెంపులు చేసుకుంటే మంచిదని, ఏపీ ప్రజల మూడు బీజేపీకి వ్యతిరేకంగా ఉందని, కేంద్రంలో కూడా మోడీ ప్రభుత్వం గద్దె దిగడం ఖాయమని ఐబీ తరఫున ఏబీవీ ఇచ్చిన సమాచారం చంద్రబాబు కొంప ముంచిందని 2019 ఎన్నికల ఫలితాలపై విశ్లేషించుకున్న లోకేష్ అభిప్రాయానికి వచ్చారని సమాచారం. చంద్రబాబు మెప్పు కోసం ఏబి వెంకటేశ్వరరావు ఆరాటపడ్డారు. కానీ వాస్తవ పరిస్థితుల్ని, రాబోయే ప్రమాదాన్ని అంచనా వేయడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యారన్నది చిన్నబాబు అనాలిసిస్ లో తేలిందట. ఇంటెలిజెన్స్ చీఫ్ గా చేయాల్సిన పనిని పట్టించుకోకుండా పొలిటికల్ లీడర్ గా మారిపోయి వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చడమే తన డ్యూటీగా భావించడం వల్లే ఏబీవీ లెక్కలు తప్పాయని లోకేష్ కు క్లారిటీ వచ్చిందని సమాచారం. అంతేకాదు ఏబీవీ ద్వారా టీడీపీలో చేరిన వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరు 2019 ఎన్నికల్లో గెలవలేదని, ఈ విషయాన్ని కూడా ఐబీ చీఫ్ గా గ్రహించలేకపోయారన్న అసంతృప్తి లోకేష్ లో కనిపించిందని టాక్. చంద్రబాబు సీఎంగా ఉన్నంతకాలం ఏబి వెంకటేశ్వరరావు ఆడిందే ఆట, పాడిందే పాట. ఇక 2019లో జగన్ సీఎం అయ్యాక సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఏబీవీ ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాప్ చేశారన్న ఆరోపణలపై జగన్ సర్కార్ ఆయనను సస్పెండ్ చేసింది. చాలా కాలం పాటు పోస్టింగ్ ఇవ్వకుండా ముప్పతిప్పలు పెట్టింది. జగన్ దెబ్బకు ఏబీవీ విలవిలలాడిపోయారు. తనకు రావాల్సిన జీతభత్యాలను సైతం ఇవ్వకుండా చుక్కలు చూపించారు. కోర్టుల చుట్టూ తిరుగుతూ తనకు పోస్టింగ్ ఇప్పించమని, న్యాయం చేయమని పిటిషన్లు వేస్తూ తిరగడంతోనే ఏబీవీకి పుణ్యకాలం కాస్త గడిచిపోయింది. చివరకు 2024 ఎన్నికలు దగ్గర పడిన తరుణంలో చావు తప్పి కన్నులొట్టుపోయిన చందంగా ఏబీవీకి కోర్టుల ద్వారా కొంత ఉపశమనం లభించింది. అప్పటికే రిటైర్మెంట్ డేట్ దగ్గర పడింది. చంద్రబాబు
సీఎం అయ్యాక మళ్లీ పోలీస్ శాఖలో చక్రం తిప్పే అవకాశం లేకుండా ఏబీవీ రిటైర్ అయిపోయారు. జగన్ హయాంలో జరిగిన వేధింపులను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు తనను అడ్వైజర్గా నియమించుకుంటారని ఏబీ వెంకటేశ్వరరావు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని సీఎం పేషీలో ఏబీవీకి నామినేటెడ్ పోస్ట్ ఇచ్చేందుకు లోకేష్ సస్యమిరా అన్నారని తెలుస్తోంది. దీంతో కనీసం ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పోస్టైనా ఇవ్వమని కోరిన ఏబీవీకి ఈ విషయంలో కూడా నిరాశ మిగిలిందని సమాచారం. చాలా మంది లాబీ చేయడంతో చివరికి దిగివచ్చిన లోకేష్ మరీ కాదు కూడదు అనుకుంటే ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని ఏబీవీకి కేటాయిస్తామని తేల్చి చెప్పారట. ఇంత బతికి తనకు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని కేటాయించడం అంటే తన స్థాయిని దిగజార్చినట్లవుతుందని చంద్రబాబు వద్ద ఏబీ వెంకటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారని సమాచారం. ఇప్పుడున్న పరిస్థితిలో ఇంతకంటే తన వద్ద ఇంకేమీ ఎదురు చూడొద్దని చంద్రబాబు ఖరాఖండిగా చెప్పేశారట. దీంతో చంద్రబాబు కోటరీ సభ్యుడనే కారణంతో జగన్ వల్ల వేధింపులకు గురైన తనను తెలుగుదేశం అధినేత అవమానపరిచారనే అసంతృప్తితో ఏబీవీ రగిలిపోతున్నారట. ఇంతకాలం మద్దతిచ్చే మనిషిని చూశారు. ఇకపై రెబెల్గా మారిన వ్యక్తి చేసే డ్యామేజ్ ఎలా ఉంటుందో రుచి చూపిస్తానని ఏబీవీ తన సన్నిహితుల వద్ద ప్రతిజ్ఞ చేశారని తెలుస్తోంది. ఈ ప్రయత్నంలో భాగంగా బనకచెర్ల ప్రాజెక్టు నిరుపయోగమవుతుందని, చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న P4 ప్రాజెక్టు అట్టర్ ఫ్లాప్ అవుతుందని ఏబీవీ ప్రచారం చేస్తున్నారని లోకేష్ కు సమాచారం అందిందట. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ ఏబీవీ రెండో కోణం చూపించాలనుకుంటే నాకు అభ్యంతరం లేదు, కానీ నేను రెడ్ బుక్ లో ఆయన పేరు నోట్ చేసుకుంటే అది ఆయనకే ప్రమాదం కాదు కూడదు అంటే రెడ్ బుక్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో ఆయనకు కూడా ఓసారి రుచి చూపిస్తానని లోకేష్ వార్నింగ్ ఇచ్చారట. ప్రియమైన మిత్రుడిగా ఉన్న ఏబీవీ ప్రియమైన శత్రువుగా మారిన తరుణంలో లోకేష్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో వేచి చూడాలి.